హే గైస్, వెల్కమ్ టు టెక్నోమున్నా. ఈ రోజు మనం ఒక స్పెషల్ గేమింగ్ ఫోన్ అయితే చూడబోతున్నాం, అదే iQOO 15. సో దీని ఫుల్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. సో ఈ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ గా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ గా ఈ బ్లాక్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ప్రీమియం డిజైన్ గా చాలా బాగుంది అండ్ ప్రీమియం క్వాలిటీతో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో మనం ఓపెన్ చేయగానే మనకు ఫోన్ అయితే వస్తుంది. అలాగే ఒక మంచి కేస్ అయితే ఉంది. కేస్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. అండ్ మీరు ఒకసారి ఛార్జర్ చూస్తే చూడండి. ఛార్జర్ ఇది వేరే కంట్రీది కాబట్టి గ్లోబల్ వేరియంట్ కాబట్టి ఛార్జర్ మనకైతే ఇండియన్ వేరియంటే రాదు. బట్ మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మనకు మన నార్మల్ ఛార్జర్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ టైప్ సి టు టైప్ సి ఛార్జర్ అయితే ఇస్తున్నారు, ఛార్జర్ అండ్ కేబుల్. సో ఫోన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూడండి. ఫోన్ అయితే లుక్ చాలా క్లాసీగా అయితే ఉంది. బ్యాక్ ప్యానల్తో మ్యాట్ ఫినిష్తో చాలా బాగా అయితే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ అయితే దీని మీద పడవు. సూపర్ క్లీన్ లుక్ అయితే ఉంది. అల్యూమినియం ఫ్రేమ్తో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ప్రీమియం ఫీల్ అయితే గ్యారంటీ. వెనకాల ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అండ్ సో ఫోన్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో బ్యాలెన్స్డ్, నాకు తెలిసి ఈ ఫోన్ వెయిట్ వచ్చేసరికి 2.5 grams అయితే ఉంటుంది. అండ్ హ్యాండ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో సామ్సంగ్ డిస్ప్లే 2K M14 AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అది 6.8 inch 2K ప్యానల్తో 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది HDR10+ సపోర్ట్ ప్లస్ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. కలర్స్ అయితే చాలా పంచిగా అయితే ఉన్నాయి. బ్లాక్ డీప్గా ఉంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. సో 3200 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది కాబట్టి మీకు అవుట్డోర్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ గేమింగ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అన్ని సినిమాటిక్ ఫీల్ అయితే ఇస్తాయి. పర్ఫార్మెన్స్ అండ్ చిప్ సెట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Elite 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఛార్జింగ్ అయితే బాగా ఎక్కువ అయితే వస్తుంది. అండ్ గీక్ బెంచెస్ కూడా 6 స్కోర్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో సింగిల్ స్కోర్ అయితే వస్తుంది 3368 అండ్ మల్టిపుల్ స్కోర్ వచ్చేసి 9712. దీంట్లో UFS 4.1 స్టోరేజ్ అండ్ LPDDR5X ర్యామ్ అయితే ఉంది. సో ఈ కాంబోతో బ్లేజింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. యాప్ ఓపెనింగ్ అయితే లైట్నింగ్ ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ గేమింగ్ అయితే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ గేమింగ్ టెస్ట్ అయితే ఇప్పుడు చూస్తున్నాం. సో BGMI దీంట్లో చాలా ఎక్స్ట్రీమ్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. అప్ టు మీరు 90 FPSలో ఆడొచ్చు, లేకపోతే మీకు BGMI న్యూ స్టేట్ అయితే మీరు 120 FPSలో ఆడొచ్చు. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ అండ్ BGMI ఆస్ఫాల్టైన్ ఇలాంటి ఫ్లాలెస్ గేమ్స్ అన్నీ మీకు ఒక సూపర్ క్వాలిటీతో ప్లే అవుతాయి. మీరు ఒక లాంగ్ లాస్టింగ్ గేమర్ అయితే ఈ మొబైల్ని అయితే కన్ఫామ్గా చూస్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో హీటింగ్ చాలా తక్కువ. ఎందుకంటే దీంట్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. RGB బ్యాక్ లైట్ గేమింగ్ టైంలో బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ అల్టిమేట్ గేమింగ్ వైబ్ అయితే ఇస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకుంటే మీకు 7000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ 100 watt వైర్డ్ ఛార్జింగ్ ప్లస్ 40 watt వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో 0 to 100% వరకు ఛార్జ్ అవ్వడానికి మీకు ఓన్లీ 28 minutes మాత్రమే టైం తీసుకుంటే అండ్ 1 hour హెవీ గేమ్స్ చేసినా సరే బ్యాటరీ 20% మాత్రమే డ్రైన్ అవుతుంది. ఈ లెవెల్ ఎఫిషియన్సీ చాలా రేర్. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్, 50 MP మెయిన్ సోనీ IMX921 OISతో వస్తుంది. అండ్ 50 MP టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్తో వస్తుంది. 50 MP అల్ట్రా వైడ్ JN1 సెన్సార్తో వస్తుంది. అండ్ డే లైట్ ఫొటోస్ అయితే చూడడానికి చాలా షార్ప్గా అయితే ఉన్నాయి. కలర్స్ న్యాచురల్గా అయితే వస్తాయి. లో లైట్లో కూడా మీకు ఎలాంటి నాయిస్ అయితే లేకుండా చాలా బాగా అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్లో మీకు 32 MP కెమెరా వస్తుంది కాబట్టి సెల్ఫీ క్లీన్ అండ్ బ్యాలెన్స్గా ఓవర్ బ్యూటిఫుల్ లేకుండా పోర్ట్రేట్ మోడ్ అయితే డెప్త్ సెపరేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దీంట్లో ఆడియో చూసుకుంటే డ్యూయల్ స్టెరియో స్పీకర్స్ లౌడ్గా ఉంది అండ్ చాలా క్లియర్గా. డాల్బీ ఆటమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది. అండ్ NFC సపోర్ట్ ఉంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది ఇది. సో సూపర్ ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది. అలాగే దీంట్లో OS చూసుకున్నా సరే ఒరిజిన్ OSతో అయితే వస్తుంది. లేటెస్ట్ ఒరిజిన్ OS 6తో విత్ Android 15 బేస్డ్ మీద వస్తుంది. అండ్ మీకు ఇంకా Android 16 అయితే ఇంకా రాలేదు. బట్ యానిమేషన్స్ అయితే చాలా స్మూత్గా ఉంది. లెస్ బ్లోట్వేర్స్ అండ్ Wi-Fi 7 Bluetooth 5.4తో వస్తుంది. అండ్ 5G బ్యాండ్స్ అయితే అన్ని సపోర్ట్ చేస్తాయి. నాకు తెలిసి మన ఇండియాలో కూడా కావాల్సిన అన్ని 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో అలాంగ్ విత్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే గ్లోబల్ వేరియంట్లో మనకు 16+ 512GB వచ్చేసి 52,000
రేంజ్ లో అయితే ఉంటుంది. ఈ ప్రైస్ రేంజ్ కి iQOO 15 ఒక ఫ్లాగ్షిప్ డివైస్ అనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, iQOO ఫ్లాగ్షిప్ ప్లస్ పర్ఫార్మెన్స్ ప్లస్ గేమింగ్ ప్లస్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ అన్ని టాప్ నాచ్ అయితే ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఏ గేమర్ ఆర్ పవర్ఫుల్ యూజర్, ఈ ఫోన్ అయితే మీకు డెఫినెట్లీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయండి.